టీడీపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. జోగి రమేష్ లాంటి నేతలతో వేదిక పంచుకున్న టీడీపీ నాయకులపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు పార్టీ శ్రేణులు. ఇటువంటి తరుణంలో ఇద్దరు మాజీ మంత్రులు టీడీపీలో చేరిక విషయంలో చంద్రబాబు ప్లాన్ మామూలుగా లేదు. ఏపీలో కూటమి ఘన విజయం సాధించింది. కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వైనాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగిన ఆ పార్టీకి దక్కింది కేవలం 11 స్థానాలే. ప్రజా తిరస్కరణతో వైసీపీ నేతల్లో ఒక రకమైన ఆందోళన కనిపించింది. అందుకే ఎక్కువమంది నేతలు కూటమి పార్టీల వైపు చూడటం ప్రారంభించారు. అయితే ఒకరిద్దరు నేతలకు మాత్రమే కూటమి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించటంతో చేరారు. ఇంకా చాలామంది పొలిటికల్ జంక్షన్లో నిలబడి ఉన్నారు. కానీ ఇటువంటి వారి విషయంలో తెలుగుదేశం పార్టీ మనస్సు మారింది. బలమైన నేతల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ పార్టీ. సర్దుబాటుకు అవకాశం ఉన్న చోట్ల మాత్రమే నేతలకు ఇలా అనుమతించింది. మరోవైపు ఈ విషయంలో జనసేన సైతం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు వైసీపీకి రాజీనామా చేసిన నేతల్లో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు టీడీపీలో చేరారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారు రోసయ్య, సామినేని ఉదయభాను జనసేనలో చేరారు. త్వరలో ఆళ్ల నాని టీడీపీలో చేరబోతున్నారు. తాజాగా రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే గాంధీ శ్రీనివాసరావు ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేకపోతున్నారు. ఎక్కువమంది నేతలు టీడీపీలో చేరేందుకు మక్కువ చూపుతున్నారు. కానీ టీడీపీ మాత్రం కొంతమంది నేతలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. గుంటూరు జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన మోపిదేవి, గోదావరి జిల్లాలో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల నాని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది టీడీపీ. వాస్తవానికి మోపిదేవి సొంత నియోజకవర్గం రేపల్లెలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా 3 సార్లు గెలిచారు సత్యప్రసాద్. ఖచ్చితంగా తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకునే క్రమంలో అభ్యంతరం వ్యక్తం చేసి ఉంటారు. అయితే 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అప్పుడు మోపిదేవి వెంకటరమణ కుమారుడికి వేరే నియోజకవర్గంలో సర్దుబాటు చేస్తామని టీడీపీ హైకమాండ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. మాజీ మంత్రి ఆళ్ల నాని చేరిక విషయంలో సైతం ఇదే పరిస్థితి ఎదురైంది. ఏలూరు ఎమ్మెల్యేతో పాటు టీడీపీ క్యాడర్ వ్యతిరేకించింది. అయితే ఇక్కడ కూడా చంద్రబాబు అదే ఫార్ములాను అనుసరించినట్టు తెలుస్తోంది. అందుకే అక్కడ లోకల్ క్యాడర్ ఆళ్ల నాని చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజనలో ఏలూరు రూరల్ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే అక్కడ ఆళ్ల నానికి అవకాశం ఇస్తామని, ఏలూరులో ఇక మీకు అంతా నష్టం ఉండదని చంద్రబాబు ఒప్పించినట్టు సమాచారం. దీంతో ఏలూరు ఎమ్మెల్యేతో పాటు టీడీపీ క్యాడర్ అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. అయితే ఈ 2 నియోజకవర్గాలే కాదు, భవిష్యత్తులో సర్దుబాటుకు అవకాశమున్న చోట్ల చంద్రబాబు ఇదే ఫార్ములాతో ముందుకు అడుగు వేస్తారని తెలుస్తోంది.